ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ అసలైన నరకం అంటారు అనమాట దీన్ని. ఎంత నీట్గా కాళ్ళ వేలులాగా కనిపిస్తున్నాయి, మరి అది మీకు అర్థమవుతుందో లేదో. వేళ్ళు ఇటు చూడు, ఎంత పొడవాటి అస్థిపంజరము. నిజానికైతే ఈ కొండలో చిరుతలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, పూర్వము జట్టి దొంగలు అనే ఒక గ్యాంగ్ ఇక్కడ ప్రాంతాల్లో దొంగతనం చేసుకొని వచ్చి ఇక్కడ ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో బంగారము నగలు అన్ని దాచిపెట్టుకునేటోళ్ళని చెప్పారు. ఇప్పుడు మనం ఆ గుహను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. పదండి చూద్దాం. ఈ గుహల్లో ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయంట. దానికి సంబంధించి గుహలో మ్యాప్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి గమనిస్తాం, మీకు చూపిస్తాను. వచ్చేసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సింబల్ వచ్చేసి అప్పట్లో ఈ జట్టి దొంగలు ఉన్నారు కదా, వాళ్ళ సింబల్ అన్నమాట. అంటే వాళ్ళ ముద్ర లాంటిది. మనం చూడాలని వచ్చిన గుహ ఇదే. లోపలికి వెళ్దాం, వచ్చేసేయండి. చాలా కష్టంగా ఉంది లోపలికి వెళ్ళటానికి. మనం వెళ్ళాల్సిన మెయిన్ గుహ ఇదే, కానీ మీకు వేరే గుహలు కూడా రెండు చూపిస్తాను. ఇటు చూడండి, ఇటు వెళ్తే కొండ దిగేసి కిందికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇది ఇంకొక గుహ ఉంది. ఇంతవరకు ఇందులోకి ఎవరు వెళ్ళట్లేదంట. చాలా చీకటిగా కూడా ఉంది. మన దగ్గర టార్చ్ కూడా లేదు. చూద్దాం, చివరిలో ఒకవేళ వీలైతే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము మెయిన్ గుహలోకి వెళ్దాము. ఇందులో చక్రం బొమ్మ ఒకటి ఉంటుందంట, అందువల్ల దీన్ని చక్రం గుహ అని అంటారు. ఇక్కడ చూడొచ్చు, ఏదో ఎముకుంది, మరి ఏ జంతువులు ఉన్నాయో తెలియదు. చూడండి, ఇక్కడి నుంచే దిగాలి గుహలోకి. ఇక్కడి నుంచి ఇక అడ్వెంచర్ స్టార్ట్. వచ్చేయండి, పూర్తిగా అడ్వెంచర్. చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టంగా ఉంది లోపలికి వెళ్ళటానికి. రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి కాళ్ళకు. ఎన్నిసార్లు పడి లేయాలన్నా కదా కింద. ఇటు రండి ఒకసారి ఫ్రెండ్స్, ఇటు రండి. చూడండి, ఇదే చక్రం గుహ అంటారు. కాకపోతే ఇది ఒక మ్యాప్ అంట. మనకి దీన్ని అర్థం చేసుకునేంత పరిజ్ఞానం లేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్లో తెలపండి. కాళ్ళు జారుతున్నాయి రాము, చూసుకోండి రా, జాగ్రత్త. అబ్బా, రాళ్ళు ఎంత ఇట్లా గుచ్చేస్తున్నాయి. చూడండి, మనం వెళ్ళాల్సింది ఇటే, కానీ ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది, ఒక రూమ్ లాగా ఉంది. వచ్చేయండి. అంటే ఈ చెట్టి దొంగలు లోపలికి వెళ్ళే క్రమంలో ఏమైనా అలసిపోతే ఇక్కడ రెస్ట్ తీసుకునే వాళ్ళు అని అనుకుంటున్నాను. అలా అనిపిస్తూ ఉంది. చాలా బాగుంది, ఇక్కడ రూమ్ లాగా ఉంది, విశాలంగా ఉంది. కనీసం ఒక 30-40 మంది రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ. చూడండి, ఏదో సినిమాలో, సాహసం సినిమాలో పోతున్నట్టుగానే ఉంది. ఇది బొక్కర స్వామి, మంచిగా పట్టట్లేదు. అబ్బా, ఇదంతా గబ్బిలాల పెంట. బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంది. మరి ఇటు ఇటు ఉంది. ఏం రాము ఇది? పోయావా దీంట్లో? ఏముంది? ఖాళీ కొంచెమేనా ఉండేది? అయితే మనకు దాంతో పని లేదు. అమ్మ దేవుడా, ఎట్లా దేవస్తారా స్వామి గుహల్లోకి? మొన్ననే వర్షాలు పడ్డాయి కదా, రాళ్ళన్నీ తడిగా ఉన్నాయి, జారిపోతుంది బాగా. వీడియో కట్ చేయాలని కూడా లేదు, మీకు అంతా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని కొంచెం ఇబ్బందిగానే పోతున్నాం. జాగ్రత్త, ఇంకేం లే. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా బొక్కలోంచి బయటికి రాలేం. ఇప్పుడు ఈ బొక్క ఓరి నాయనో, పడతామా ఇల్లు? ఎట్లా రాము? ఇంతేనా?
ఇప్పుడు ఈ కథ ఎట్లా పోతుంది లోపలికి? కిందేం తగలవు కదా, జారిపోతాను లోపలికి. చూద్దాం. ఓకే, చూడండి పైనుంచి చూస్తే మీకు ఏమాత్రం అర్థమైందో తెలియదు. ఆ క్లిప్ నేను కూడా ఇంకా చూడలేదు. అలా చిన్న బొక్కల నుంచి లోపలికి వస్తే మరి ఒక పెద్ద సొరంగం ఉంది లోపల. ఇక్కడ భయపడాల్సిన విషయం ఏంటంటే అక్కడ చూడండి ఎముకలు, ఎక్కడ పడితే అక్కడ ఎముకలు ఉన్నాయి. మరి చూడాల, ఈ వాసన భరించలేమురా నాయన. ఎట్ట పోయేది రాము, జారితే నేను అమ్మ దుమ్ము ఉంది స్వామి, నైస్ దుమ్ము జారిపోతుంది. రాళ్ళంటో ఈ దుమ్ము అంటో. ఒకసారి గుహలోంచి బయటకు వచ్చి నాకు అవతారం చూసుకోవాలి. ఓం భీమ్ ఫ్యాట్, మాకు బంగారం దొరకాలి, మాకు నిధులు కావాలి అమ్మా. నీళ్ళు దుంకుతున్నాయి అటు నుంచి. ఓకే, దీనిపై నుంచి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే డెడ్ ఎండ్. మీకు అర్థమవుతుందో లేదో, ఈ రాళ్ళన్నీ మనుషులు పేర్చినవి, అవతలికి వెళ్ళకుండా. మనం సాహసం చేయలేం కదా అవతలికి వెళ్ళడానికి. ఇక్కడ హోల్ ఉంది, మీరు వెళ్ళొచ్చు అని అనుకోవచ్చేమో, చాలా చిన్నది, మనిషి ఎలా లేడు. ఇది ఇక్కడికి క్లోజ్. ఫ్రెండ్స్, మీకు ఒక షాకింగ్ విషయం, మీకే కాదు నాకు కూడా, ఇది డెడ్ ఎండ్ కాదంట. ఇంతవరకు సగం కూడా రాలేదంటున్నాడు. పదండి, ఎలాగో వచ్చాంగా లోపలికి, ప్రయత్నం చేద్దాం. ఓకే, మొబైల్ ఎక్కడం కష్టంగా ఉంది, తీసుకురామా. మొబ్బు ఇట్లా, ఇదొక రామాయణం వల్ల. నేను సగం కూడా రాలేదన్నారంట. అయ్యా బాబు, అమ్మా ఏరికి పెట్టినాయి కదా స్వామి. ఎంతసేపు వాసన వచ్చింది, పీతనేనా? పెంటభ్య సహా మనకి రాలే. అమ్మని అమ్మ, ఈడు కూడా ఎముకుంది. ఎన్ని ఎముకలు ఉన్నాయ్యో. రాము, విన్నావా సౌండ్? గబ్బిలం అయితే పర్లేదు. ఇక్కడ చూడు, ఇక్కడ ఏదో ఒక జంతువు గుంత దూకం రెస్ట్ తీసుకున్నట్టుంది. ఇక్కడ కూడా అలాగే ఉంది, కాకపోతే బిస్కెట్ ప్యాకెట్ కూడా వచ్చింది ఇక్కడికి, మనకి తెలియదు. పోచారాము, ఎముకలు ఉన్నాయి కదయ్యా. అవి జంతువులు ఎత్తుకొచ్చింటాయి. అది ఆ జంతువు ఏది? పుల్ల, నక్క, తోడేలా? కట్టె కొరక అంటే అది కూడా మనుషులు తింటారా? మరి అవసరమా? అయ్యా బాబు, అబ్బా ఏబా ఇప్పుడు నాకేం కాదా? అంటే తగ్గుతారు. ఏం తగ్గుతారు? బరువు తగ్గితే పాడిపోయింది, వయసు తగ్గదు కదా. ఓయ్, ఏ అర్థం ఉంది రాము? నాకు ఈ గబ్బిలాలు తగులుతుంటే చిరాకు వస్తుంది. ఇట్లా ఇదా ఇదా ఇంతకుముందు బొక్క బూడిపోయి ఉండేనా? నువ్వే తీసినా అట్లా? అటు నుంచి పైకి వెళ్తుందా? మళ్ళీ వెనక్కి రావాలా? మళ్ళా బ్యాగ్ మళ్ళా బుక్లకి రావాలా? ఇప్పుడు తీరిపోయింటే ఇంకో జత డ్రెస్ తెచ్చుకుంటే బాగుండారమ్మ. ఇట్లా ఊరికి పోతే బిచ్చగాడు వస్తున్నారు బైక్ లో అనుకుంటారు. ఈడమ్మా, ఈడొక బొక్క, అంటే బొక్క అంటే తెలంగాణ బొక్క, ఎముక.
బండి చూడు చేసిన బండి మాత్రం. ఓకే, లాంగ్ షాట్. ఇట్లా కనపడదు, మనం కూర్చోడానికి ఇక్కడ ప్లేస్ లేదు, దాన్ని చూపిలేము. ఇక్కడ ఏంటి బోకులు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇవి కుండలు ఫ్రెండ్స్, మట్టి పాత్రలు. ఇదేంటి బిల్ల బోక మరి ఇంత కరెక్ట్గా ఉండగానా? గుండె పైన చాలా ఎంత బాగుంది. ఇక్కడ ఇక్కడ బోకు ఉంది ఫ్రెండ్స్. మనం విన్న మాటలు నిజమే అని చెప్పేసి, అంటే ఈ గుహలో మనుషులు నివసించారనే సాక్ష్యం ఉంది ఇక్కడ. ఓకే, ఎంత చూపించాలి, ఏం చూపించాలి? ప్లీజ్, చాలా కష్టపడి తీస్తున్నాము. వీడియోలో కొంచెం బోర్ ఉన్నా చూడండి, లాస్ట్ దాకా వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇటెట్ ఇటా ఇటా ఇటు వెళ్ళొచ్చు, అటు వెళ్ళొచ్చు. ఏంటది? తేలా పెద్దగా ఉంది. కాదు కాదు కాదు, రాయ్. మళ్ళా బొక్కలకి జంపు. ఎటు నుంచి ఎట్టుపోతుందా ఇది? ఇప్పుడు ఇటా ఇటా. ఎన్ని దావలు ఉన్నాయి, ఏ దావ ఎట్టుపోతుందా? రాము, ఈడేమన్నా తవ్వకాలు చేద్దామంటావా? బొక్కుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా బోకులు ఉన్నాయి ఫ్రెండ్స్. అదే ఇక్కడ ఒక బోకు. ఎక్కడ బిల్ల అనుకున్నాము. బోకు బిల్ల, బోకు బిల్ల. దావే లేదు పైకా. ఈ పైకి వెళ్ళటం అయితే చాలా కష్టం, వెళ్ళొచ్చు కానీ దావ మర్చిపోయామయ్యో. మాకు దావ చూపిండే. కాదు రాము, గుహ లోపల ఇంత లోపలికి పిలుచుకొని వచ్చి దాదాపుగా కిలోమీటర్ పైన వచ్చి ఉంటాము. ఇక్కడికి వచ్చి దావత్ వెళ్ళంటే కంటిన్యూ ఉందబ్బా. వీడియో ఆడన కట్ చేద్దామని ఎలాగుందా ఇది? ఫ్రెండ్స్, మా పని అయిపోయింది. నా మీద మర్డర్ ప్లాన్ చేసి ఇటేటో పట్టుకొని వచ్చేసాడు. సాక్ష్యం మీరే ఫ్రెండ్స్. ఆయన పేరు రాము, కొనకొండల గ్రామం. హాయ్ చెప్పప్ప, అంతా కూడా కళాంతకుడు. ఇప్పుడు ఈ మార్గంలో వెళ్ళాలంటావు. నేనైతే పాముని కాదు కదా, మనిషినేగా. ఎంత దూరం పాకలుగుతా నేను? పుసుక్కని కొంచెం పోయి ఆ పక్కన బొక్కలకి వెళ్ళిపోతే ఏంది పరిస్థితి? లేకపోతే ముందే వాలుగా ఉంది, ఇటు ఉంది ఇట్ట. సరే కానీ నిజంగా ప్లాన్ చేసినావు రాము? నా మీద ఏమన్నా పగలున్నాయా నీకు? అలాంటిది ఏం లేదు. లోపలికి అంటే ఇంకా కిందికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మనం వచ్చింది ఇతేగా ఇందాక? లేదు, ఇటు నుంచి వచ్చినావా? అదే కదా నువ్వు అన్నది, లోపలగమని. ఈడొక బోకుంది. అయ్యో, బాబు రాంబాబు. రాము, నిజం చెప్పు రాము, లోపల ఇదేదో ఒక పెద్ద సిటీకి పోయి ఈ రూట్ కాదు ఆ రూట్, ఆ రూట్ కాదు ఈ రూట్ అని తిప్పుతున్నావు. ఇది బొక్క అయ్యా. కట్ చేస్తా. జంతువు కట్టగలుగుతుంది. ఈరోజు ఖచ్చితంగా ఏదో జంతువు తవ్వింది, ఇది మాత్రం వాస్తవం. మరి ఎటు పిలిచిపోతున్నావు రాము? బొక్కలు కూడా ఉన్నాయి అయ్యో కింద. అంటే ఇది సరైన దావంటే ఇంతకుముందు నువ్వు పిలిచిపోయింది రాంగ్ రూట్ అనేగా. కానీ ఏం చేస్తావు జీ, ఇంకోసారి నువ్వు గుహానల్లా నేను పారిపోవాలి అంతే కదా. ఓకే, అట్లే కానీ జారుతుంది.
ఈ దుమ్ము జారుతుంది అయ్యా. అమ్మా, అది అల్లు అర్జున్ ఒక సినిమాలో ఉంటుంది చూడు, మీ సారు పేరు చెప్పండి అయ్యా అని. అట్లా ఉంది ఈడ పరిస్థితి. దావ చూపియండి అయ్యా, నేను ఇంటికి వెళ్తానండి అయ్యా. నాకు ఈ గుహలో దిక్కులేని చావు చావాలని లేదయ్యో. ఏం రాము, నాకు ఇది కనిపిస్తుంది. పిల్లి అది పులే. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ అసలైన నరకం అంటారు అనమాట దీన్ని. ఎంత నీట్గా కాళ్ళ వేలులాగా కనిపిస్తున్నాయి. మరి అది మీకు అర్థమవుతుందో లేదో. వేళ్ళు ఇటు చూడు, ఎంత పొడవాటి అస్థిపంజరము. నిజానికైతే ఈ కొండలో చిరుతలు ఉన్నాయి. ఏమవుతుందో తెలియట్లేదు, అర్థం కావట్లా. ఈ నరకము. రామ, ఎన్నికి వెళ్ళిపోదాం. రామా, ఎన్నికి పోదామా? గుహ ఉందయ్యా. ఇదేంది ఇది? ఇదేదో జంతువే. కుక్కనా? కుక్క ఇంత పొడవు ఉండదు. ఇంత పొడవు వస్తే పని కుక్కకు ఉండదు. ఎట్లయితే అట్లయితే పదాలు మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం ఇక్కడ ఒక అస్థి పంజరం ఉందయ్యా. దేవుడా కాపాడయ్యా శివయ్య. ఈడ పెద్ద ఇంకొకటి ఉంది. అస్థి పంజరం. కొన్ని ఎముకలు ఉన్నాయి అమ్మా, చాలా ఉన్నాయి. కొన్ని ఈ జట్టి దొంగలు దీనిలోకి ఎందుకు వచ్చారు? ఫ్రెండ్స్, ఈ కష్టానికి మేము చేసిన ధైర్యానికి ఏమైనా భయపడుతున్నావు? నువ్వు భయపడి నన్ను భయపడద్దు. ఉంటే ఉంటాం, పీక్తే పీక్తింది. ఏమన్నా ఉంటే వెళ్ళిపోండి అట్టో. ఓరి నాయన, ఇదేంటిది? అదొక మార్గం. ఇప్పుడు బయటికి వెళ్తాం ఎలా? వచ్చేసినామా? అక్కడ మార్గం ఉండట్లేదు. పులిమామా, నువ్వు లేవులే అయ్యా. పులయ్యో, రాము కొంచెం అరుస్తూ ఉండు రాము. సౌండ్లకి ఏమన్నా జంతువు ఉంటే పారుతుంది. నాకైతే ఓపిక లేదు. అది పడుకొని నిద్రపోతే పర్లేదు. అమ్మ, ఎముకలు 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 ఎముకలు. కానీ ఈ గుహలో కూడా కొంచెం లైటింగ్ పడే లోపల మొక్కలు మలిచి బాగుంది. ఈ విజువల్ బాగుంది. ఏం సౌండ్ ఏంది? తేనెటీగలు అయితే కాదు కదా? మళ్ళా మనకు ఆ టార్చర్ కూడదు. అమ్మయ్యా, శివయ్య నువ్వు ఉన్నావయ్యా. వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇటైనా బయటికి వెళ్ళొచ్చు. ఇటు ఇబ్బందిగా ఉంది, ఇటే వెళ్దాం. దానికి ఏం లేదు రాము. ఆడబెట్టాల కాళ్ళు నాన్న. చెయ్యాలా? చేయాల్సిన లేదా? అమ్మా, నీకు నీ గుహలకి అసలు చెప్తున్నా పెద్ద దండమయ్యా బాబు. ఫ్రెండ్స్, గుహలో చిరుతలు ఉన్నాయని ఎవరో సింబాలిక్గా ఈ గుర్తు వేసినట్టున్నారు. కాకపోతే మనము ఇటు సైడ్ నుంచి ఎంటర్ అవ్వలేదు, వేరే సైడ్ నుంచి ఎంటర్ అయ్యాం.